మహోన్నతుడును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా ద్వితీయోపదేశ కాండము 15-16 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 15వ అధ్యాయంలో ఇచ్చే విషయంలో ఇశ్రాయేలీలు ఎలా ఔదార్యం కలిగి ఉండాలో తెలియజేయబడినట్లుగా చూస్తాం. ప్రతి 7వ సంవత్సరం విడుదల సంవత్సరంగా పరిగణించబడుతుంది. రుణాలన్నీ 7వ సంవత్సరంన రద్దు చేయబడాలి. ఇలా చేసినట్లయితే దేశంలో బీదలు ఉండరని దేవుడు నిన్ను ఆశీర్వదించి అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు కానీ అప్పు చేసేవానిగా చేయడని చెప్పబడినట్లుగా చూస్తాం. అదేవిధంగా ఏలుబడి చేయవానిగా నిన్ను ఉంచుతాడు కానీ ఇతరులు నిన్ను ఏలరని చెప్పబడింది. బీదలను కనికరించాలి, వారి విషయంలో నీ హృదయాన్ని కఠినం పరచుకోకూడదు, చెయ్యి ముడుచుకోకూడదు, చెయ్యి చాచాలి అని చెప్పబడింది. చాలినంత అప్పు తప్పకుండా ఇవ్వాలి అనే అంశాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇక 16వ అధ్యాయంలో 3 పండుగలను గురించి చెప్పబడింది. అవి పస్కా పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఇంతకీ పండుగల పరమార్థం గతాన్ని జ్ఞాపకం చేసుకోవడమే. ఇక ఇందులోని విశేషాలను శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం వినబోతున్నాము. దేవుని వాక్యం వినేటప్పుడు మా శ్రోతలు పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఉండాలి. యేసు ఆనందమయుడు. ఆయన ఆనందం మనలో పరిపూర్ణం కావాలి. శ్రోతల హృదయాలలో ఎలాంటి చేదు ఉండకూడదు. ఆయన చిత్తం వాక్యం ద్వారా బయలుపరచబడినప్పుడు అది చేయడానికి సిద్ధమై ఉండాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు వినండి. 7వ సంవత్సరాంతమున విడుదల, దానికి గడువు ఉన్నది. తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వాలి. అది యెహోవాకు గడువు అనబడుతుంది గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనా లేక తన సహోదరుణ్ణైనా నిర్బంధింపకూడదు. అన్యుణ్ణి నిర్బంధించవచ్చు గాని మీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టాలి. నీవు స్వాధీనపరుచుకునేటట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకోవడానికి నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు గనుక నీవు అనేక జనములకు అప్పిస్తావు గాని అప్పు చెయ్యవు. అనేక జనములను ఏలుతావు గాని వారు నిన్ను ఏలరు. గమనించారా? బీదలను గురించి నాయకులు ఎక్కువగా మాట్లాడతారు. బీదరికాన్ని నిర్మూలిస్తాము అంటారు. ఒకసారి ఇస్కరియోతు యూదాతో యేసు ప్రభు అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఉండను. యేసు లేకుండా బీదలకు సేవ చేస్తాము అనేవాడు చిత్తశుద్ధితో సేవ చెయ్యలేడు. ప్రతి 7వ సంవత్సరం సబ్బాతు సంవత్సరం. ఆ సంవత్సరమందు విడుదల కలుగుతుంది. భూమికి సెలవు. భూమి తాకట్టు రద్దు. భూమి దున్నకూడదు, విత్తనాలు వేయకూడదు. బాకీలు లావాదేవీలు 7వ సంవత్సరాన రద్దు. 7వ సంవత్సరం ప్రతి వ్యవహారానికి రద్దు. ఈ విధంగా ప్రజలలో ఉన్న ధనవృద్ధి కామన క్రమపరచబడుతోంది. గమనించాలి, మానవుడు పాపి. పాప స్వభావం పలు విధాలుగా పనిచేస్తుంది. ఉచితంగా ఏదైనా దొరుకుతుందంటే మనిషి దానికోసమై ఎగబడతాడు, సోమరిపోతాడు. ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానం ఇవన్నీ ఆర్థిక సమస్యలకు రాజకీయ పరిష్కార విధానాలు. కానీ దేవుని విధానం వీటన్నిటికంటే గొప్పది. అతి బీదవాడు పని చెయ్యడు, అతి ధనవంతుడు అసలే పని చెయ్యడు. అతి బీదవాడు బిచ్చమైనా ఎత్తుతాడు కానీ పని చెయ్యడు. గాని దేవుడు వీటన్నింటికీ తన ధర్మశాస్త్రమందు గొప్ప పరిష్కారాన్ని సూచించాడు. పని చెయ్యగోరే బీదవానికి పని,
అధిక లాభాలు ఆశించే ధనికునికి పరిమితి. ఇశ్రాయేలు జాతీయుడు 7వ సంవత్సరాన తన భూమిని తిరిగి పొందుతాడు. ఇదే విడుదల. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూచినా మహాధనికుని ప్రక్కనే నిరుపేద కనపడతాడు. ఈ వైవిధ్యానికి కారణం పాపమే. మానవుని పాపమే మానవుల మధ్య విభేదాలను సృష్టించింది. అందరికీ సమాన హక్కులు లేకుండా చేసింది. పెద్ద చేప చిన్న చేపను మింగే పరిస్థితి దాపురించింది. దేవుని మాట వింటే మన మధ్య బీదలు ఉండనే ఉండరు. మానవుని హృదయం మారాలి, లేకపోతే మానవుడు నిరంకుశుడవుతాడు. ఏ ప్రభుత్వమైనా, ఎట్టి పరిపాలనా విధానమైనా మానవుని హృదయం మారితేనే కాని ఏదీ పని చెయ్యదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులైతే వారి మధ్య పేదరికమనేది ఉండదు. స్వతహాగా మానవుని స్వభావం చెడ్డది. దానిని మార్చగలవాడు యేసు ప్రభువు మాత్రమే. దేవుడు చెబుతున్న మాట మీకు ఎలా ధ్వనిస్తున్నది? నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు గాని అప్పు చెయ్యవు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వింటే ఇతరులకు అప్పిస్తారు గాని అప్పు చెయ్యరు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు వినండి. నీ దేవుడైన యెహోవా వాగ్దత్త భూమియందు మీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒకడు బీదవాడైన ఎడల అతణ్ణి కరుణించాలి. నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు, చెయ్యి ముడుచుకోవద్దు. అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పు ఇవ్వాలి. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టకుండా జాగ్రత్తపడు. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోతే వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొర్రపెట్టుతాడు. అది నీకు పాపమవుతుంది. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వాలి. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులైన దీనులకు, బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఇశ్రాయేలీయులు దాతృత్వమందు పేరెన్నికగన్న జాతి. అలాగే నేడు క్రైస్తవులకు కూడా దాతృత్వం అనేది కృపావరమై ఎక్కువ ఇవ్వటానికి వారిని ప్రేరేపిస్తున్నది. విడుదల కాలం సమీపించింది. ఎందుకు సహాయం చెయ్యాలి అనుకోవద్దు. దేవుని మాట విన్నప్పుడు వెనుక ముందు చూడాల్సిన అవసరం లేదు. నీకు అది లాభమా నష్టమా అనే ప్రశ్న కాదు. నీ సోదరునికి సాయం చేయటం నీ ధ్యేయం. మానవుని హృదయం పాపంతో నిండి ఉన్నంతకాలం ఈ లోకంలో బీదతనం సమసిపోదు. ధనికులు బీదలకు సహాయపడరు. బీదలు సోమరిపోతులై పని చెయ్యరు. దీనికంతటికీ కారణం పాపం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సహోదరులకు బీదలకు నీ చెయ్యి చాపి సాయం చెయ్యి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 12 నుండి 18వ వచనం వరకు. నీ సహోదరులలో హెబ్రీయుడే కాని హెబ్రీయురాలే కాని నీకు అమ్మబడి 6 సంవత్సరాలు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరాన వానిని విడిపించి నీ వద్ద నుండి పంపివేయాలి. నీవు వట్టి చేతులతో అతణ్ణి పంపివేయకూడదు. నీవు ఈజిప్టు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నిన్ను నీ దేవుడు విమోచించాడని జ్ఞాపకం చేసుకో. నీ మందలో, నీ కళ్ళములో, నీ ద్రాక్షగానుగలలో కొంత అవశ్యంగా వానికివ్వాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత ఇచ్చి తీరాలి. అందుకే నేను ఈ విషయం నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆయా స్థలాలలో న్యాయ విచారణ చేయడానికి న్యాయాధిపతులు కావాలి. న్యాయాధిపతులలో అవినీతి ఉంటే ప్రజాజీవితం అస్తవ్యస్తమైపోతుంది. న్యాయాధిపతులు జ్ఞానము గలవారై మంచి సాక్ష్యము గలవారై ఉండాలి. తమ ఇండ్లలో, సంఘంలో వారికి మంచి పేరు ఉండాలి. చెడుగును శిక్షించే విషయంలో
మంచిని ప్రోత్సహించే విషయంలో న్యాయాధిపతులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో అరాచకం ప్రవర్తిల్లింది. కారణం, ప్రజలు సరైన న్యాయాధికారులను నియమించుకోలేదు. ఇశ్రాయేలు యొక్క మత సంబంధమైన ముఖ్య పట్టణం యెరూషలేము. 3 ముఖ్యమైన పండగలున్నాయి. వీటిలో పాల్గొనేవారు తమ దాతృత్వాన్ని ధారాళంగా చూపాలి. యజమాని తన బానిసకు పెళ్లి చేసి ఉంటే, అతని భార్య కూడా అదే యజమానికి బానిసై ఉంటే, సబ్బాతు సంవత్సరం వచ్చినప్పుడు ఆ బానిసకు విడుదల అయితే అతడు తన భార్య పిల్లలతో మీ దగ్గరే ఉండిపోతాను అన్నప్పుడు అతడు తన యజమానికి శాశ్వతంగా బానిసై ఉంటాడు. అప్పుడు అతని చెవిని తలుపుకేసి గుచ్చాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఫిలిప్పీ 2వ అధ్యాయం 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు. యేసు ప్రభువు ఎందుకు శిలువ మీద చనిపోవాలి? ఆయన ఎవరికీ ఏమీ అచ్చి ఉండలేదే. ఆయన పాపి కాడు. ఆయన చెల్లించవలసిన రుణమేదీ లేదు. కాని ఆయన మనల్ని ప్రేమించాడు. మన కోసమై తనను తాను అప్పగించుకున్నాడు. బానిస చెవికి కదురు గుచ్చబడినట్లు, ఆ కదురు తలుపులోకి దిగబడినట్లు యేసు ప్రభువు శిలువ మీద చనిపోయి గాయపరచబడి స్వచ్ఛందంగా మనకు తనను తాను అప్పగించుకున్నాడు. కీర్తనలు 40:6. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఇదే వచనాన్ని తీసుకొని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అంటోంది, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చావు. యేసు ప్రభువు మానవ శరీరాన్ని ధరించాడు. ఆయన నీకోసం నాకోసం శిలువ మీద చనిపోయాడు. పాత నిబంధనలో ఇది యేసు ప్రభు యొక్క అందమైన చిత్తరువు. మంచి దేవుడు నా యేసయ్యా, చింతలన్నీ బాపునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా, హృదయ వాంఛతో చేరిన వారికి శాంతి జీవము ఇచ్చునయా. మహిమా ఘనత ప్రభావము నీకే, మహిమా ఘనత ప్రభావము నీకే. కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపల వెంట ఆ కృపను చూపి విడువక నీ కృపలను చూపిన, కృపగల నా యేసు రాజా, నీ కృప నాకు చాలునయా, కృపగల
ఇప్పుడు 16వ అధ్యాయంలోకి వద్దాము. అయితే 15వ అధ్యాయంలో చిట్ట చివర తొలిచూలు పశువును అనగా ఎద్దు, గొర్రె, మేక, కోడె, మగదానిని దేవునికి ప్రతిష్ఠించాలి. తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు. ప్రతి సంవత్సరం దేవుని సన్నిధిలో దానిని భుజించాలి. కుంటిదానిని, గుడ్డిదానిని అర్పించకూడదు. అందరూ దానిని తినవచ్చు, రక్తం మాత్రం తినకూడదు. నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి అని చెప్పబడింది. ఈ మాట ఇంతకు ముందు 2-3 సార్లు పునరుక్తి చేయబడింది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు వినండి. ఈ అధ్యాయంలో ముఖ్యమైన పండగలు పేర్కొనబడ్డాయి. పురుషులందరూ ఈ పండుగలను ఆచరించాలి. పస్కా పండుగ, పెంతెకోస్తు లేక వారాల పండగ, పర్ణశాలల పండుగ. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగించాలి. ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఈజిప్టులో నుండి నిన్ను రప్పించాడు గదా. యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలో, ఆయన నామము స్థాపించబడిన స్థానంలో నీవు పస్కాను ఆచరించి బలి అర్పించాలి. పస్కా పండుగలో పొంగినది ఏదీ తినకూడదు. నీవు త్వరపడి ఈజిప్టు నుండి వచ్చావు. ఆ రోజును నీ జీవితంలో జ్ఞాపకముంచుకోవాలి. పొంగని ఆహారమును 7 రోజులు తినాలి. ఇది అప్పటి నీ బాధను స్మరణకు తెస్తుంది. నీ ప్రాంతములన్నింటిలో ఆ 7 రోజులు పొంగినది ఏదీ కనపడకూడదు. నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైన ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీకు దేవుడు ఇచ్చిన పురములలో దేనిలోనూ పస్కా పశువును వధించకూడదు. యెహోవా ఏర్పరచుకొన్న స్థలంలోనే సూర్యుడు అస్తమించే సాయంకాలం దాన్ని వధించాలి. అదే నీవు ఈజిప్టు నుండి బయలుదేరి వచ్చిన వేళ. పస్కా పశువును కాల్చి భుజించి ఉదయమున తిరిగి మీ గుడారానికి వెళ్ళాలి. 6 రోజులు మీరు పొంగని రొట్టెలు తినాలి. 7వ రోజు నీ దేవుడైన యెహోవాకు వ్రతదినం. ఆ రోజు నీవు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. సోదరీ సోదరులారా, పస్కా పండుగ ఇశ్రాయేలు విమోచనను జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలు స్వతంత్ర జాతి అని చాటి చెబుతుంది పస్కా. పస్కా పండుగ ద్వారా ఇశ్రాయేలు ఒక జాతిగా దేవునితో తనకున్న సంబంధాన్ని చూపుతుంది. నిర్గమకాండం 12వ అధ్యాయంలో పస్కా పండుగ వివరాలు ఉన్నాయి. ఈజిప్టులో ఇశ్రాయేలీయులు బానిసలుగా జీవించారు. మోషే వారిని వాగ్దత్త భూమి వైపునకు నడిపించాడు. ఫరో యెహోవా ఎంత గొప్ప దేవుడో గ్రహించాడు. ఇంటి ద్వారానికి గొర్రెపిల్ల రక్తాన్ని పూసి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఇంటి వాకిట రక్తాన్ని చూచి మరణదూత దాటిపోయాడు. ఈ రక్తం లేని ఇళ్లల్లో జ్యేష్ఠ కుమారుడు హతమైపోయాడు. ఇదంతా చూచి ఫరో ఇశ్రాయేలీయులను వెళ్ళనిచ్చాడు. ఈ విమోచన కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసిందని దేవుడు పస్కాను నియమించాడు. ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుగుతుంది. ఇది యెరూషలేములోనే జరపాలి. ఇశ్రాయేలీయులలో ప్రతి మగవాడు ఈ పండుగకు యెరూషలేముకు రావలసిందే. ఆ తరువాత పెంతెకోస్తు పండగ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుండి 12వ వచనం వరకు వినండి. 7 వారాలు నీవు లెక్కించాలి. పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. ఇది 7 వారాల పండుగ. దీనికోసం మీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వాలి. అప్పుడు నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ దాసుడు, దాసి, నీ గ్రామంలో ఉన్న లేవీయులు, నీ మధ్య ఉన్న పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు యెహోవా స్థలమందు ఆయన సన్నిధిలో సంతోషించాలి. ఆ స్థలమందు యెహోవా నామము స్థాపించబడినది. నీవు ఈజిప్టులో దాసుడవై ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకో. ఈ కట్టడలను ఆచరించి ఈ పండుగ అనగా పెంతెకోస్తు పండగ జరుపుకో. గమనించండి,
పస్కా పండుగ తరువాత 7 రోజులకు పెంతెకొస్తు పండగ. 7 వారాలు అనగా 49 రోజులు. ఆ మరునాడే సబ్బాతు, అది 50వ రోజు. గ్రీకు భాషలో పెంతెకొస్తు అనగా 50 అని అర్థం. ఈ వారాల పండుగకు పెంతెకొస్తు పండుగ అని పేరు వచ్చింది. దీనినే ప్రథమ ఫలముల పండగ అని కూడా అంటారు. ఇప్పుడు పర్ణశాలల పండుగ. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13 నుండి 17వ వచనం వరకు వినండి. కళ్ళములో నుండి ధాన్యమును, తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరించాలి. ఈ పండగలో అందరూ పాల్గొనాలి. కుమారుడు, కుమార్తె, దాస దాసీజనం, గ్రామములో ఉన్న లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలి. మీ రాబడి అంతటిలో, మీ చేతి పనులన్నింటిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా సన్నిధిలో, దేవస్థానంలో మీరు 7 దినములు పండగను చేసుకోవాలి, సంతోషించాలి. సంవత్సరానికి 3 మారులు పస్కా పండుగకు, పెంతెకొస్తు పండుగకు, పర్ణశాలల పండుగకు మీ మగవారంతా యెహోవా దేవస్థానానికి రావాలి. మీ దేవుడైన యెహోవా మీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి. పర్ణశాలల పండగ 7 రోజులు జరుగుతుంది. 3 పండగలకు యెరూషలేముకు ఇశ్రాయేలు మగవారందరూ వస్తారు. ఆ సమయంలో అందరూ ఎంతో ఆనందిస్తారు. అందరూ ఉత్సాహధ్వనులు చేస్తారు. ఈ అధ్యాయం ముగింపులో 18 నుండి 22వ వచనం వరకు న్యాయాధిపతులను గురించి వినండి. మీ గ్రామాలలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను, నాయకులను ఏర్పరచుకోవాలి. వారు న్యాయాన్ని బట్టి జనులకు న్యాయం తీరుస్తారు. న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చూపకూడదు, లంచం పుచ్చుకోకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలిగిస్తుంది, నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరుచుకునేటట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి. నీ దేవుడైన యెహోవా నీవు కట్టే బలిపీఠం సమీపంలో ఏ విధమైన వృక్షమును నాటకూడదు, దేవతాస్తంభమును ఏర్పరచకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు. సోదరీ సోదరులారా, పాత నిబంధన కాలంలో న్యాయస్థానాలు కట్టడాలు కావు. న్యాయస్థానం పట్టణ ముఖద్వారం వద్దనే ఉంటుంది. వచ్చిపోయే జనానికి అదే సంధిస్థానం. న్యాయ విచారణ అక్కడే జరుగుతుంది. తీర్పు న్యాయసమ్మతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకోకూడదు, సత్యం కోసం నిలవాలి. ఆ రోజుల్లో తోపులు, తోటలు విగ్రహస్థానాలుగా ఉండేవి. విగ్రహారాధన ముమ్మూరంగా జరిగేది. కాని అట్టి పూజ దేవుడు ఆమోదించడు, అనుమతించడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత న్యాయాధిపతుల నియామకం అవసరమైంది. యెహోషువ వారి నాయకుడు. ఆయా స్థలాలలో న్యాయ విచారణ చేయడానికి న్యాయాధిపతులు కావాలి. న్యాయాధిపతులలో అవినీతి ఉంటే ప్రజాజీవితం అస్తవ్యస్తమైపోతుంది. న్యాయాధిపతులు జ్ఞానము గలవారై, మంచి సాక్ష్యము గలవారై ఉండాలి. తమ ఇండ్లలో, సంఘములో వారికి మంచి పేరుండాలి. చెడుగును శిక్షించే విషయంలో, మంచిని ప్రోత్సహించే విషయంలో న్యాయాధిపతులు ప్రముఖ పాత్ర వహిస్తారు. అయితే న్యాయాధిపతుల గ్రంథంలో అరాచకం ప్రవర్తిల్లింది. కారణం, ప్రజలు సరైన న్యాయాధికారులను నియమించుకోలేదు. ఇశ్రాయేలు యొక్క మత సంబంధమైన ముఖ్య పట్టణం యెరూషలేము. 3 ముఖ్యమైన పండుగలున్నాయి. వీటిలో పాల్గొనేవారు తమ దాతృత్వాన్ని ధారాళంగా చూపాలి. సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు. దశమ భాగాలు చెల్లిస్తారు.
ధారాళంగా ఇస్తారు. దేవుడు తన బిడ్డల దాతృత్వాన్ని ఆశీర్వదిస్తాడు, వృద్ధి చేస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సహాయము మనందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రతి 7వ సంవత్సరము ఏ సంవత్సరముగా పిలువబడింది? ప్రతి 7వ సంవత్సరము ఏ సంవత్సరంగా పిలువబడింది? 1 సబ్బాతు సంవత్సరము, 2 సునాద సంవత్సరము, 3 నూతన సంవత్సరము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశంలో దేవుని బిడ్డలు ఎలా ఔదార్యం కలిగి ఉండాలో తెలియజేయబడినట్లుగా గమనించాం. బీదలను కనికరించాలి, వారి విషయంలో నీ హృదయాన్ని కఠినపరచుకోకూడదని, చెయ్యి ముడుచుకోకూడదు, చెయ్యి చాచాలి అనే విషయాలు ఇందులో చెప్పబడినట్లుగా చూశాం. క్రైస్తవులుగా విశ్వాసులు సైతము తమ ఆహారంలో బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా విశ్వాస గృహానికి చెందిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుకు సేవ చేస్తున్నామంటే ప్రభు నామంలో దీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము యెహోవాకు అప్పు ఇచ్చిన వారమవుతాం. ఇక దేవునికి అర్పించు వాటిలో కుంటితనమో గ్రుడ్డితనమో మరే లోపమో ఉండకూడదని తెలుసుకున్నాం. అదేవిధంగా మనము 3 పండుగల గురించి తెలుసుకున్నాం. అవి పస్కా పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. పస్కా పండుగ ఇశ్రాయేలీల దాస్య విముక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి రాత్రి వేళలో విడిపించబడ్డారు కనుక పస్కాను సంధ్యా సమయంలోనే ఆచరించాలి. పొంగిన దేదియు తినకూడదు. పంట చేని మీద కొడవలి వేసినది మొదలుకొని 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు అంటే 49 రోజులు గడిచిన తర్వాత ఆ మరునాడు 50వ రోజున పెంతెకొస్తు పండుగ. గ్రీకు భాషలో పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. దీనికి మరో పేరు ప్రథమ ఫలముల పండుగ. ఆశీర్వదింపబడిన కొలది స్వేచ్ఛార్పణలు అర్పించాలి. పస్కా పండుగ ముగిసిన 7 రోజులకు వారముల పండుగ ఆరంభమవుతుంది. 3వది పర్ణశాలల పండుగ. దీనిని గుడారముల పండుగ అని కూడా అంటారు. దీనిని 7 రోజులు ఆచరించాలి. వట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్ళక మీ దీవెన చొప్పున మీ శక్తి కొలది దేవునికి ఇవ్వాలి. ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొని జీవించలాగున ప్రభువు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.